హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో ఈ పఫ్ స్లీవ్స్ని ఈజీగా మన ఆర్మ్ హోల్ సైజ్కి తగ్గట్టుగా ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఈ బార్డర్ని ఈ స్లీవ్స్కి నీట్ ఫినిషింగ్తో ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, పైన ఐ కార్డ్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకోవడం కోసం 4 మడతల మీద ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, మిగిలిన 3 సైడ్స్ ఓపెన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేప్ని తిప్పుకుంటూ ఖర్చులతో సహా ఎంత వచ్చిందో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ అనేది తీసుకోవాలి. దానికంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. దీంట్లోనే మన స్లీవ్ కటింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మనం లెంత్ మార్కింగ్ కోసం మన కావాల్సిన స్లీవ్ లెంత్కి ఒక 1 ఇంచ్ ఖర్చులకి కలుపుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు 10.5 కావాలి. సో 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 11.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్స్ సైడ్ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎల్బో స్లీవ్స్ కాబట్టి 3.5 నార్మల్గా అందరికీ సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్స్ సైడ్ నుంచి అదే మార్కింగ్ దగ్గర మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు ఇచ్చామో అంటే బాడీ పార్ట్కి అదే ఖర్చు ఇక్కడ ఇవ్వాలి. సో నేను 2.5కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మన స్లీవ్ రౌండ్ అంటే స్లీవ్ విడ్త్ మార్కింగ్ కోసం మన స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఉంది. సో దాంట్లో సగం మనకి పావు తక్కువ 5 ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఖర్చు ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఇలా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అది ఫిట్టింగ్ లైన్. ఇక్కడేమో మనం కట్ చేసుకుంటాం, ఇది కటింగ్ లైన్. ఈ లైన్ వరకు వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్ పొడవు అనమాట. ఇక్కడ నుంచి మనం పఫ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పఫ్ కోసం 4 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎక్కువ పఫ్ కావాలనుకుంటే 5-6 ఇంచులు అట్లా తీసుకోండి. తక్కువ కావాలి అంటే 3 ఇంచెస్ అట్లా తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు పఫ్ వద్దు, మాకు ఎల్బో స్లీవ్ వరకే కావాలి అని అంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎస్ షేప్లో మార్కింగ్ చేసుకొని చుట్టూరా కట్ చేసుకున్నట్టయితే మనకి నార్మల్ మోచేతి వరకు ఉండే స్లీవ్ అనేది రెడీ అయిపోద్ది. అదే పఫ్ స్లీవ్ కోసం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ ఫోల్డింగ్ నుంచి ఆ మార్కింగ్ వరకు ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి. దాంట్లో సగానికి ఈ లైన్ ఉంది కదా, ఈ లెంత్ కోసం గీసుకున్న లైన్ పైన ఇలా మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంత వచ్చినా సరే దాంట్లో సగానికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ 2 కలుపుకుంటూ కింద ఎల్బో స్లీవ్ మార్కింగ్ ఉంది కదా, దానికి కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఎక్కడ అంటే షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండొద్దు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం నార్మల్గా ఎలాగైతే లోత్ తీస్తామో ఇక్కడ కూడా అదేలాగా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ ఒక ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇలా కర్వ్ లాగా గీసేసుకోండి. సో పైన మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, కింద మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అంటే ఫ్రంట్ లోతు కోసం. ఇప్పుడు స్లీవ్ కటింగ్ చేసుకునేటప్పుడు పైన లైన్ ఏదైతే ఉందో దాన్నే కట్ చేసుకోవాలి. సో చుట్టూరా ఇలా కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కూడా చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ లోతు ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేయండి. సో ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్ ఉంది కదా, సో ఈ మార్కింగ్ దగ్గర కూడా చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం పఫ్ అనేది స్టిచ్ చేసుకుంటాం. సో లోతు అంటే మనం ఫ్రంట్ లోతు తీసింది తెలియడం కోసం చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం కోసం సేమ్ మనం లైనింగ్ ఎలాగైతే 4 ఫోల్డ్ వేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అలాగే లైనింగ్ ఫోల్డింగ్ కూడా ఒకే వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. సో పెట్టుకొని చుట్టూరే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఆల్రెడీ స్లీవ్కి ఫ్రంట్ లోత్ అనేది తీసాం కదా, సో మనకి వెనక్కి ముందుకు అవ్వకుండా ఉండాలి అంటే వీటిని ముందే కరెక్ట్గా ఏ స్లీవ్కి ఆ స్లీవ్ ఎదురెదురుగా పెట్టేసుకోండి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున ఈ లైనింగ్ని పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ చూడండి, ఫ్రంట్ లోత్ తీసిన సైడ్ 2 ఒకే వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్లీవ్ కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చుతోని రెండింటిని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అలాగే ఖర్చు మొత్తం ఒక సైడ్ ఉండేలాగా ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ అనేది లైనింగ్ పైన పడేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు తిప్పేసుకొని దాని మీదనే అంటే చివరికి స్టిచ్ పడేలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ సైడ్ తిప్పేసుకొని లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే చుట్టూరా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోండి.
ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా లాగొద్దు. అలాగే కుట్టు అనేది చివరికి పడేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా చుట్టూరు ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఒక స్లీవ్ రెడీ అయిపోయినట్టే సేమ్ ప్రాసెస్లో ఇంకో స్లీవ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనం పఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకున్నాం కదా, సో అక్కడి నుంచి మనం ఈ కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఆ కుచ్చు అనేది 1/2 ఇంచ్ ఉండేలాగా మన వైపుకి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఎగ్జాక్ట్గా స్లీవ్ మధ్యలో పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చిన తర్వాత కుచ్చులు అనేవి మిషన్ సైడ్ పెట్టాలి. మళ్ళీ అంటే పాదం సైడ్ పెట్టుకుంటూ రావాలి. మనం పఫ్ కోసం ఒక 4 ఇంచులు ఇచ్చినాం కదా, సో ఇక్కడ 2 వైపులా కూడా మనకి 4 కానీ 5 కానీ కుచ్చులు అనేవి వస్తాయి. దాన్ని బట్టి మీరు ఎంత పఫ్ కావాలి అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇలా పెట్టేసుకుంటే మన పఫ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. బ్లౌజ్కి ముందుగానే షోల్డర్స్ అనేవి జాయిన్ చేసి ఫినిషింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏ స్లీవ్ ఎటువైపో అలాగే స్లీవ్కి ఫ్రంట్ బ్యాక్ ఎటువైపో చూసుకొని కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ జాయింట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ మంచి వైపున మన స్లీవ్ మంచి వైపు అనేది అంటే 2 ఎదురుగా ఉండేలాగా పెట్టేసుకొని నార్మల్ స్లీవ్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 2 వైపులా స్లీవ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తున్నట్టయితే ఇలాగా 2 వైపులా కూడా చిన్న కుచ్చు అనేది పెట్టేసుకోండి. కుచ్చు పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి, దాని ముందు కుచ్చు ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో కుచ్చు అనేది పెట్టుకుంటే మనకి స్లీవ్ అంటే వెనక్కి తిప్పినప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఎక్కడ స్లీవ్ని లాగద్దు, అలాగని లూజ్గా వదిలిపెట్టద్దు. నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చూడండి ఎంత నీట్గా అటాచ్ అయిపోయిందో. అంతే సేమ్ ప్రాసెస్లో ఇంకో వైపు కూడా స్లీవ్ అటాచ్ చేసేసుకోవాలి. మీరే చెప్పండి కామెంట్స్లో ఎలా వచ్చింది అనేది. హెవీగా కాకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ పఫ్ స్లీవ్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి. అంతేకాదు వీటిని మనం కుర్తీకైనా, ఫ్రాక్స్కైనా, బ్లౌజెస్కైనా వేటికైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం మోడిఫై చేసుకుంటే మనకి వెస్ట్రన్ ఫ్రాక్స్కి, బర్త్డే ఫ్రాక్స్కి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది బర్త్డే ఫ్రాక్కి ఈ మోడల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. సో బార్డర్ని మనకు ఎంతైతే వెడల్పు కావాలో దానికంటే ఒక 1/2 ఇంచు అంటే 2 వైపులా కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న బార్డర్ని స్లీవ్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా నీట్ ఫినిషింగ్ కోసం, ఇంకా కొంచెం లుక్ ఎన్హాన్స్ కావడం కోసం, అంటే పైపింగ్ వేయలేదు కదా మనం ఇక్కడ, కానీ పైపింగ్ లుక్ కోసం పైపింగ్ ఎంత అయితే సన్నగా వస్తుందో అంత కింద స్లీవ్ అనేది కనిపించేలాగా బార్డర్ని పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఏం లేదు, బార్డర్ అనేది చివరికి పెట్టకుండా పైపింగ్ ఎలాగైతే కనిపిస్తుందో సో అలా కనిపించేలాగా అంత గ్యాప్ అనేది వదిలిపెట్టి బార్డర్ని అటాచ్ చేసుకున్నాను. సో విడిగా పైపింగ్ అనేది అటాచ్ చేయకుండా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి బార్డర్ అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసిన లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు రెండో వైపు కూడా నార్మల్గా స్టిచ్ చేసుకోవడమే. కుట్టు చివరికి పడేలాగా స్టిచ్ చేసుకోండి, ఎక్కడ వంకర టింకర్లు రాకుండా. ఇప్పుడు వెనక్కి తిప్పుకోండి, అంటే లైనింగ్ సైడ్. సో బార్డర్నే అటాచ్ చేసుకోండి 2 వైపులా కూడా. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. అంతే, మన స్లీవ్ అనేది రెడీ అయిపోయినట్టే. సేమ్ ప్రాసెస్లో ఇంకో వైపు కూడా బార్డర్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం నార్మల్గా సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే అయిపోయినట్టే. సో బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.